అమ్మాయిలా ఉందో చూసావా? మునుపటి కంటే చాలా బెటర్గా ఉంది కదా. అందుకే మేము క్రాంతిమాత ఆశ్రమానికి వెళ్తున్నాం థ్యాంక్ యూ చెప్పడానికి. నైస్. కానీ మనం వచ్చిన పనేదో అది చూద్దామా? థ్యాంక్ యూ. అది వదిన, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నీకు తెలుసు కదా ధైర్య, మనం క్రాంతిమాత ఆశ్రమానికి వెళ్తున్నామని. అక్కడి నుంచి వచ్చాక ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. ప్రామిస్. నో పాయింట్. నేను మాట్లాడతాను కదా. వదిన, నేను చేంజ్ చేసుకొని వస్తానా? పెద్దక్క అది సాహు, ఇల్లంతా క్లీన్ చేసేయండి. అలాగే మా గదిలో కర్టన్స్ కూడా చేంజ్ చేసేయండి. మేం తిరిగొచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసేయాలి. అర్థమైందా? పెద్దక్క, పెద్దక్క, నేను మీతో కొంచెం మాట్లాడాలి. సంతోషి, నీ పనంతా అయిపోయింది కదా. ఇదిగో భైరవ కన్నాకి భోజనం పెట్టు. భైరవ కన్నాకి ఇది తినిపించు. అది పాయింట్ ఏంటంటే అక్క, మా ఫ్రెండ్స్ 2 రోజులు బయటికి వెళ్తున్నారు. సో మీరు ధైర్యకి పర్మిషన్ ఇస్తే మాతో కలిసి రావడానికి. తనకి రావాలనుంది, కానీ నేను ప్రామిస్ చేస్తాను తను చాలా కంఫర్టబుల్గా ఉంటాడు, తనకేం కాదు. ఒకవేళ మీరు తనకి మాతో పాటు రావడానికి పర్మిషన్ ఇస్తే. నీ జిత్తులు నా దగ్గర దాగవు తెలుసా రియా? చాలా స్మార్ట్ నువ్వు. ఒకవేళ నేను నో అని చెప్తే ధైర్య బాధపడతాడు. బట్ ఐ కాంట్ అఫోర్డ్ దట్. తప్పకుండా తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నాకు మొత్తం చెప్పి వెళ్ళాలి. ఎక్కడికి వెడుతున్నారో, ఎంతమంది వెడుతున్నారో, ఎప్పుడు తిరిగొస్తారో, అక్కడికి వెళ్ళాక ప్రతి నిమిషం ఏం చేస్తున్నారో నాకు తెలియాలి. నీకు తెలిసిందే రియా, ధైర్యం మీదే నేను ప్రాణాలు పెట్టుకున్నాను. తెలుసక్క. రేయ్ భైరవా, రేయ్ భైరవా, ఇదేంటి పెద్దక్క? ఆగు ఇట్రా, రైట్. పిచ్చా నీకు? నీకు నాతో ప్రాబ్లం ఏంటి? నన్ను ఎందుకు పడేసావు? అయినా ఇలా ఇల్లంతా ఎందుకు తిరుగుతున్నావు? భైరవ్, నువ్వు దాన్ని చూసి భయపడ్డావా? అది పెంపుడు కుక్క. ఇదేంటి ఈ టేప్ ఎందుకు అంటించుకున్నా మూతికి? ఎందుకు? అది నేనే చెప్పాను ధైర్య సరికి నా నోటికి టేప్ వేయమని. అది ఈరోజు నేను మౌనవ్రతం ఉండాలి. ఆ టేప్ నాకు గుర్తు చేస్తుంది అనుకున్నాను నేను మాట్లాడకూడదు అని. ధైర్య కేవలం తనకు సహాయం చేయాలనుకున్నాడు రియా, కానీ నువ్వు మధ్యలో వచ్చి దాన్ని నాశనం చేశావు. ధైర్య పనులు ఎవరైనా జోక్యం చేసుకుంటే తనకి బొత్తిగా నచ్చదు. అది తెలుసు కదా రియా? బేబీ, ఇందులో అసలు నా తప్పేం లేదు. నన్నేం చేయమంటావు? ఇదంతా ఈ స్టూపిడ్ పిల్ల వల్ల జరిగింది. నాకెలా తెలుస్తుంది చెప్పు తను మౌనవ్రతం చేస్తుందని? నాకు అనిపించింది తనకి నా సహాయం కావాలేమో అని. ఇలా టేప్ వేసుకుని ఎవరైనా పిచ్చోళ్ళలా తిరుగుతారా? అందుకే తనకి సహాయం చేశానంతే. సారీ.
ఇట్స్ ఓకే. నువ్వు కేవలం టేపే కదా తీసావు, ఎవరు ప్రాణాలు తీయలేదు కదా. సో యు నాట్ యాంగ్రీ విత్ మీ నో? నేను టేప్ తీసేద్దామంటే ధైర్యం ఇగ్నోర్ చేశాడు. కానీ ఈ రియా టేప్ తీసేసినా కూడా ధైర్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదేంటి? సమయం మించిపోయేలోపు ఈ రియా విషయంలో ఏదో ఒకటి నిర్ణయించుకోకపోతే ఇది నా బిడ్డ నాకు దూరం చేసే తీరుతుంది. సరే, ఇంకా ఈ టేప్ టాపిక్ ఆపేద్దామా? మనకిప్పటికే క్రాంతిమాత ఆశ్రమానికి వెళ్ళడానికి లేట్ అయిపోయింది. పుష్ప, అత్తయ్య తీసుకొని పద. పుష్ప నువ్వు ఆగు. ఈరోజు సంతోషి మాతో పాటు వస్తుంది. వద్దొద్దు, తనని తీసుకెళ్ళటం అంటే ప్రాబ్లంని మనతో తీసుకెళ్ళినట్టే. తనని అస్సలు నమ్మలేం. ఏ క్షణానైనా పిచ్చివాగుడు వాగచ్చు. రిలాక్స్ అన్నయ్య, నేనున్నానుగా. ఈరోజు తను ఏ పొరపాటు చేయదు. ఆయన తనని తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే తన కళ్ళతో తానే మన క్రాంతిమాత ఎంత గొప్పవారో మహిమగలదో చూడాలని. ఐఎమ్ షూర్ క్రాంతిమాత మహిమలు చూసిన తర్వాత తను సంతోషి మాతను మర్చిపోతుందని. ధైర్యం చెప్పింది నిజమే. అండ్ లిసన్, ఇక్కడ నీ నోటికొచ్చినట్టు వాగేశావు, ఊరుకున్నాం. అక్కడ మాత్రం పిచ్చిగా వాక్కు, అర్థమైందా? మేమందరం క్రాంతిమాత ఆశ్రమానికి వెళ్తున్నాం. సో ఇక్కడి నుంచి ఆవిడని తలుచుకుంటూ వెళ్తే బాగుంటుంది. హే క్రాంతిమాత, ఈ ఇంటిని చల్లగా చూడు తల్లి. అలాగే మీ కృపను మా మీద వర్షిస్తూ ఉండు. జై క్రాంతిమాత. జై క్రాంతిమాత. రా రా ధైర్య. ఈ ధైర్యం ఎక్కడికి వెళ్ళాడు? ఇంత క్రితమే మాతో ఉన్నాడు కదా. ఏమండి, మీరు ధైర్యాన్ని చూసారా? బహుశా ఉజ్వల్ కారులోకి ఎక్కాడేమో. ఇదేంటి కొత్తగా? తనెప్పుడు ఈ ఉదరమ్మ కారులోనే ఎక్కుతాడు కదా. అదే నిజమే. సర్లేండి, నేను ఉజ్వల్ కార్లో చెక్ చేసి వస్తాను. చూసిరా. ఏమైంది వదినా? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు. అది ధైర్యం మా కారులో కనిపించిపోయేసరికి మీతో ఉన్నాడేమో అనుకున్నాను. ఓ, కార్లో లేడా? కార్లో లేదంటే మేబీ తన లోపల రియా ప్రవచనాలు వింటున్నాడేమో. యు నో వాట్ ఐ మీన్. ప్లీజ్ అపూర్వ. సంతోషి, మేడం, వెళ్ళి ధైర్యం ఎక్కడున్నాడో చూసిరా. కనిపిస్తే చెప్పు, వదినమ్మ త్వరగా రమ్మంటున్నారని. అలాగే, ఇప్పుడు చూసొస్తాను. మన సంతోషి నీకోసం కొంత డబ్బు అప్పు చేసింది. ఇప్పుడు నాకో విషయం చెప్పు, నువ్వు దానికి ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఏదైనా మార్గం ఆలోచించావా లేదా? తస్సది అత్తమ్మ, ఏం తల్లండి మీరు? మీ కొడుకు ఇంకా సరిగ్గా మంచం మీద నుంచి లేవడం కూడా లేదు, కానీ మీరు డబ్బు అడగడానికి వచ్చారా? అరే, పిల్లల మీద మనసులో కొంతైనా మమకారం ఉండాలండి. గాంధీ మాతకు జై! గాంధీ మాతకు జై! గాంధీ మాతకు